Hello everyone, this is Dr. Silpa Hasa, gynecologist from Visakhapatnam. ఇవాళ వీడియోలో మీరు కామన్గా అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రెగ్నెన్సీ అండ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ క్వశ్చన్స్ అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ గురించి మీకు డౌట్స్ కూడా ఆన్సర్ చేస్తాను. ఈ క్వశ్చన్స్ మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్ అనమాట కమెంట్స్లో. సో దాంట్లో ఒక 10 క్వశ్చన్స్ని నేను పిక్ చేసుకున్నాను, అవి ఆన్సర్ చేస్తాను ఇవాళ. ఐ హోప్ దిస్ ఇస్ యూస్ఫుల్ టు యూ ఆల్ అండ్ ప్లీజ్ లీవ్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో దాన్ని బట్టి నెక్స్ట్ ఎలా వీడియోస్ చేయాలి అనేది చూద్దాము. అండ్ ఒకవేళ ఈ సిరీస్ మీకు నచ్చినట్టయితే మీ కమెంట్స్ అన్నీ పెట్టండి, దానికి రిలేటెడ్గా నేను ఫర్దర్ వీడియోస్ చేస్తాను. అంటే మెనోపాజ్కి రిలేటెడ్గా ఒక వీడియో, ఆర్ ప్రెగ్నెన్సీ స్కాన్స్ గురించి ఒక వీడియో, ఆర్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ గురించి, PCOD గురించి, ఇలా డిఫరెంట్ టాపిక్స్ లాగా చూస్ చేసుకొని మీరు మోస్ట్ కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ గురించి వీడియోస్ చేస్తాను. ఈ సిరీస్లో దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో. సో లెట్స్ స్టార్ట్. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్, హాయ్ మ్యామ్, ఐఎమ్ ప్రెగ్నెంట్ విత్ ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్. ఈజ్ నార్మల్ డెలివరీ పాసిబుల్ ఫర్ ది సెకండ్ ప్రెగ్నెన్సీ? ప్లీజ్ రిప్లై మీ. మై బేబీ ఈజ్ 2 years old. ఓకే, మేరీ. సో మేరీ ఆస్క్డ్ దిస్. సో ప్రీవియస్ సిజేరియన్ అయితే, అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ సిజేరియన్ అయితే సెకండ్ ప్రెగ్నెన్సీ నార్మల్ అవుతుందా? సో దీనికి ఆన్సర్ ఏంటంటే నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఆ ఫస్ట్ ప్రెగ్నెన్సీ సిజేరియన్ చేయడానికి ఇండికేషన్ ఏంటి, అంటే కారణం ఏంటి అన్నది చాలా ఇంపార్టెంట్. లెట్ us సే అప్పుడు కనుక బేబీ ఎదురుకాళ్ళతో ఉంది, సిజేరియన్ చేశారనుకోండి. ఇప్పుడు ఒకవేళ బేబీ హెడ్ కిందకి ఉండి అండ్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఫేవరబుల్గా ఉంటే దానికి మీకు నార్మల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ ఇండికేషన్ ఏమంటామంటే నాన్ రికరింగ్ ఇండికేషన్. అంటే ఫస్ట్ టైం ఏ కారణానికైతే అయిందో ఆ కారణం కనుక ఈ ప్రెగ్నెన్సీలో లేకపోతే మీకు ఈ ప్రెగ్నెన్సీలో నార్మల్ డెలివరీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ మై పాయింట్. సో ఫస్ట్ ఏది కారణమైందో ఆ కారణం మళ్ళీ ఉండకుండా నార్మల్గా ఉంటే కనుక నార్మల్ డెలివరీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అదర్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మీ హైట్ ఎంత, బేబీ వెయిట్ ఎంత, అండ్ మీకు న్యాచురల్గా లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయా, లేదా డ్యూ డేట్స్ దగ్గరకు వచ్చేసిన క్రాస్ అయిపోయినా కూడా లేబర్ పెయిన్స్ స్టార్ట్ అవ్వలేదా, అండ్ ఉమెనీల క్వాంటిటీ ఎలా ఉంది, అడిక్వేట్గా ఉందా, ఎక్సెస్గా ఉందా, లోగా ఉందా, బేబీ పొజిషన్ ఎట్లా ఉంది, అండ్ మీ వెయిట్ ఎంత, ఈ ప్రెగ్నెన్సీ అంతా కూడా మీరు యాక్టివ్గా ఉన్నారా, ఓకే, ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అయ్యారా, హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారా. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 1 లైన్లో నేను చెప్పడం పాసిబుల్ కాదు. అందుకని చాలామంది సబ్స్క్రైబర్స్ చాలాసార్లు అడిగినా కూడా నేను ఇది ఆన్సర్ చేయలేకపోయాను. సో వీబ్యాక్ అంటాం, వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్. సో ముందు సిజేరియన్ అయిన వాళ్ళకి వెజైనల్ బర్త్ ఇట్ ఈస్ పాసిబుల్, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో ఆ ఫ్యాక్టర్స్ అన్నీ నార్మల్గా ఉండి, మీ యాక్టివిటీ నార్మల్ ఉండి, మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వట్లేదు, యూఆర్ ఈటింగ్ హెల్తీ, అండ్ మీరు న్యాచురల్గా లేబర్లోకి వెళ్ళిపోయారు. సో ఇవన్నీ కూడా ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఫర్ నార్మల్ డెలివరీ ఇన్ దిస్ ప్రెగ్నెన్సీ. ఐ హోప్ మై ఆన్సర్ ఇస్ క్లియర్. Yoshita asked this, ma'am, my blood group is B negative and my husband blood group is B positive. Now I have baby girl. The problem is, can I plan for second baby? Is there any complication? Okay. So lady blood group is B negative, husband blood group is B positive. వాళ్ళకి ఒక పాప ఉంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా, ఏదైనా కాంప్లికేషన్ ఉంటుందా? ఇది తను అడిగిన క్వశ్చన్. సో వైఫ్ది నెగటివ్, హస్బెండ్ది పాజిటివ్ ఉంటే కనుక కొన్ని బ్లడ్ టెస్ట్ సజెస్ట్ చేస్తాము. అలాగే యాంటీడిఎన్ ఇంజెక్షన్ ఉంటుంది, ఆ ఇంజెక్షన్ కూడా టైమ్లీ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ బేబీ మానిటరింగ్ కూడా నార్మల్ బేబీస్కి చేసేదానికంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్రెగ్నెన్సీలో చూసే స్కాన్స్లో ఫైండింగ్స్. సో అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఫస్ట్ పాప కదా, పాప బ్లడ్ గ్రూప్ ఏంటి? పాప బ్లడ్ గ్రూప్ ఒకవేళ పాజిటివ్ అయితే కనుక ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో వెంటనే యాంటీడి ఇంజెక్షన్ సజెస్ట్ చేస్తాము. యూ అండర్స్టూడ్? అంటే డెలివరీ అయిన తర్వాత ఎవరికైతే లేడీకి నెగిటివ్ ఉంటుంది, హస్బెండ్ది పాజిటివ్ ఉంటుందో వాళ్ళు డెలివరీ అవ్వగానే బేబీకి బ్లడ్ గ్రూప్ చెక్ చేస్తాం. బేబీకి కనుక బ్లడ్ గ్రూప్ పాజిటివ్ అయితే యాంటీడి ఇంజెక్షన్ ఇస్తాము. అలా కనుక యాంటీడి ఇంజెక్షన్ మీరు వితిన్ 72 hours మీ ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో వేసుకొని ఉంటే యు ఆర్ సేఫ్, యూ కెన్ హ్యాపీలీ ప్లాన్ ప్రెగ్నెన్సీ. అండ్ ఈ ప్రెగ్నెన్సీలో కూడా కొన్ని బ్లడ్ టెస్ట్ సజెస్ట్ చేస్తాము, యాంటీడి సజెస్ట్ చేస్తాము. అవి యూస్ చేసుకుంటూ చక్కగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. యుల్ హ్యావ్ ఎ హెల్దీ బేబీ. యూ డిడ్ నాట్, అంటే మీరు నాకు ప్రీవియస్ బేబీ గర్ల్ ఉందన్నారు కానీ తన బ్లడ్ గ్రూప్ చెప్పలేదు. సో ఇన్ జనరల్ మేము ఏదైతే ఫాలో అవుతామో ఆ ప్రోటోకాల్ గురించి నేను చెప్తున్నాను. స్వాతి ఆస్క్డ్ దిస్, వెరీ గుడ్ క్వశ్చన్.
Hello ma'am, I have a curious question about the ultrasounds carried out during pregnancy period. What kind of abnormalities and to what level can be detected in the baby while in the womb? This question might be irrelevant to the video, but I didn't know where else to post this. Okay, Swati em adugutunnarante pregnancy lo scans chestaru kada, aa scans lo em abnormalities detect avvachu అండ్ టు వాట్ ఎక్స్టెంట్ అవి డిటెక్ట్ చేయగలరు అని అడుగుతున్నారు. సో స్వాతి, మనం ప్రెగ్నెన్సీలో చేసే స్కాన్స్ మీరు కన్సీవ్ అయినప్పటి నుంచి డెలివరీ వరకు తీసుకుంటే అట్ డిఫరెంట్ లెవెల్స్ వి సజెస్ట్ డిఫరెంట్ స్కాన్స్. సో ఆ ప్రతి స్కాన్లో కూడా రీజన్ వేరే ఉంటుంది. ఇనిషియల్గా చేసే స్కాన్స్లో ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది అసలు యూట్రస్లోనే ఉందా, లొకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత వయబిలిటీ, బేబీ గ్రో అవుతుందా, అంటే అసలు బేబీ ఫామ్ అయిందా, హార్ట్ బీట్ ఎట్లా ఉంది, అది బాగా ఎస్టాబ్లిష్ అయిందా. సో ఇది ఇనిషియల్ స్కాన్స్ ఉంటాయి కదా. ఆ తర్వాత నుంచి మీరు అడిగిన క్వశ్చన్కి రెలవెంట్గా ఆన్సర్ చేయాలంటే కనుక 2 స్కాన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఎన్టీ స్కాన్, 2 టిఫా స్కాన్. ఎన్టీ స్కాన్ అనేది 3rd మంత్ ఎండింగ్లో చేస్తాం. ఇట్స్ డన్ ఫ్రమ్ 11 to 13 weeks 6 days అనమాట. సో ఈ ఎన్టీ స్కాన్లో ఏమైనా క్రోమోజోమల్ అనామలీస్ బేబీకి ఉండే రిస్క్ ఉందా, ఎనుప్లాయిడీస్ ఉండే రిస్క్ ఉందా అసెస్ చేయడానికి చేసే స్కాన్ ఇది. సో దీంట్లో కొన్ని ఫ్యాక్టర్స్ చూస్తాం. బేబీ నేజల్ బోన్ ఫామ్ అయిందా, వెనుక న్యూకల్ ఫోల్డ్ థిక్నెస్ ఎట్లా ఉంది, ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ని, బ్లడ్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి హార్ట్లో, ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ని అసెస్ చేస్తాం. ఇది చేయడానికి రీజన్ ఏంటి, ఇలా ఏమైనా డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్స్ పటావ్ ఇలాంటి సిండ్రోమిక్ బేబీస్ పుట్టే రిస్క్ ఉందా అని అసెస్ చేయడానికి, మేజర్లీ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్. సో దట్ ఈస్ అబౌట్ ఎన్టీ స్కాన్, ఇనిషియల్గా చేసేది 3rd మంత్ ఎండింగ్లో. సో దీంట్లో కూడా మీ బేబీ వెల్బీయింగ్ గురించి, అనామలీస్ గురించి ఐడియా వస్తుంది. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కాన్ వుడ్ బి టిఫా స్కాన్, టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్. సో ఇది మనం 5th మంత్లో చేస్తాం, 18 to 20 weeks మధ్యలో. సో ఈ పర్టికులర్ స్కాన్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే బేబీ ఆర్గన్ డెవలప్మెంట్ అంతా ఆ టైంకి కంప్లీట్ అవుతుంది. సో ఏదైనా మేజర్ ఎనామలీస్ అంటే అవయవ లోపాలు గనక ఉంటే అవన్నీ కూడా టీఫా స్కాన్లో పికప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డూయింగ్ ఎన్ ఎన్టీ స్కాన్ అట్ ఇన్ 3rd month అండ్ టీఫా స్కాన్ ఇన్ 5th month. ఈ 2 స్కాన్స్ మిస్ అవ్వకుండా చేసుకుంటే కనుక మేజర్ ఎనామలీస్ అన్నీ కూడా మీకు డిటెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. And next question. Hi doctor, I'm Hema from Hyderabad. Now I am in 5th month pregnancy. Pregnancy time lo skin allergy face chestama. హేమా, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ స్కిన్ చేంజెస్ అనేవి కొన్ని చూస్తాము. అంటే పిగ్మెంటేషన్ ఇంక్రీజ్ అవటం కానీ, ఫేస్లో మెలాస్మా అంటాము, ఫేస్ మీద ఇలా అక్కడ ఇక్కడ కొంచెం పిగ్మెంటేషన్ వస్తుంది, బ్లాక్ పిగ్మెంటేషన్. దట్ ఈజ్ నార్మల్ ఇన్ ప్రెగ్నెన్సీ. అలాగే టమ్మీ మీద కూడా స్ట్రెచ్ మార్క్స్ కనిపిస్తాయి అండ్ వర్టికల్ లైన్ ఒకటి వస్తుంది, రీనా నైగ్రా అంటాము. సో ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ చేంజెస్ అండ్ ఆల్ దీస్ ఆర్ రివర్సిబుల్. మీకు డెలివరీ అయిన తర్వాత ఈ పిగ్మెంటేషన్ అంతా కూడా తగ్గిపోతుంది. ఇది కాకుండా స్పెసిఫిక్గా ఎలర్జీస్ అంటూ రావు ప్రెగ్నెన్సీలో. This is the normal skin changes that occur in pregnancy because of the pregnancy hormones. Next, ma'am, in twin pregnancy, normal delivery is possible or not? Twin pregnancy lo normal delivery is very much possible, but then బేబీ వెయిట్స్ ఎలా ఉన్నాయి, బేబీ ప్రజెంటేషన్ ఎట్లా ఉంది, అంటే ఫస్ట్ బేబీ తల కిందకు ఉందా, ఎదురుకాళ్ళతో ఉందా అన్నది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రజెంటేషన్ ఆఫ్ ద బేబీ అనేది ఇంపార్టెంట్. మీకు ఇంకేమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా ఈ ప్రెగ్నెన్సీలో, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఇలాంటి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చాయా, బేబీస్ వెయిట్ ఎంత ఉంది, అండ్ ఏ టైప్ ఆఫ్ ట్విన్ జెస్టేషన్ అది, ఇలా చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ముందు మీకు డెలివరీ అయిందా, అది నార్మల్ డెలివరీ, సిజేరియనా, ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద ఇది డిపెండ్ అవుతుంది. బట్ నార్మల్ డెలివరీ ఇన్ ట్విన్ జెస్టేషన్ ఈజ్ పాసిబుల్, ఎప్పుడు అంతా ఫేవరబుల్గా ఉంటే కనుక. అంటే ట్విన్స్కి సిజేరియనే చేయాలని ఏమీ రూల్ లేదు, ట్విన్స్కి నార్మల్ డెలివరీ కూడా అవ్వచ్చు, చక్కగా అవుతాయి చాలా కేసెస్లో. దిస్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ మౌలి మోహన్. మ్యామ్, ఐఎమ్ 9 weeks ప్రెగ్నెంట్. నాకు లెఫ్ట్ ఓవరీలో 4 into 4 centimeters సిస్ట్ ఉంది. ఈ సిస్ట్ వల్ల ప్రెగ్నెన్సీకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? మౌలి, ప్రెగ్నెన్సీలో సిస్ అనేది చాలా కామన్గా చూస్తాము. అండ్ ఇనిషియలీ ఈ ఓవరీలోంచి ఏదైతే ఎగ్ రిలీజ్ అవుతుందో అక్కడ ఆ ఏరియాలో సిస్ ఫార్మేషన్ అనేది చాలా కామన్గా చూస్తాము. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. అండ్ సిస్ నేచర్ ఏంటి అన్న దాని మీద డిపెండ్ అవుతుందమ్మా. ఇఫ్ ఇట్ ఇస్ అ సింపుల్ సిస్ట్, 4 centimeter సిస్ట్, యూ డోంట్ హ్యావ్ టు వరీ ఎట్ ఆల్. ఓకే, కాంప్లెక్సెస్ కానీ, సాలిడ్ ట్యూమర్స్ కానీ ఉంటే మాత్రం వరీ అవ్వాలి. అండ్ డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద సిస్ట్ ఆల్సో కొన్నిసార్లు కొన్ని రికమెండేషన్స్ చేస్తాం, అది ఫాలో అయితే సరిపోతుంది. అన్ని ఓవేరియన్ సిస్ గురించి కూడా అసలు వరీ అవ్వక్కర్లేదు. వెరీ ఫ్యూ సిస్ ఆర్ డేంజరస్ ఇన్ ప్రెగ్నెన్సీ, నాట్ ఆల్. దిస్ ఇస్ ఫ్రమ్ రఘు. హాయ్ మ్యామ్, ఇప్పుడే 6 weeks 1 day ప్రెగ్నెన్సీ స్కాన్ తీసుకున్నా కానీ హార్ట్ బీట్ లేదు అన్నారు. రిప్లై ఇవ్వరా?
సో 6 వీక్స్కి అంటే స్కాన్ అన్నది ట్రాన్స్ వెజనల్గా చేస్తారా, ట్రాన్స్ అబ్డామినల్గా చేస్తారా అన్న దాని మీద కూడా మనకి బేబీ ఫైండింగ్స్ ఎలా ఉన్నాయన్నది డిపెండ్ అవుతుందమ్మా. ట్రాన్స్ వెజనల్గా చేసినప్పుడు ఒక షార్ట్ కూడా నేను చేశాను, మీకు క్లియర్గా చూపించాను దాంట్లో అబ్డామినల్ స్కాన్కి వెజనల్ స్కాన్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అన్నది. సో ట్రాన్స్ వెజనల్గా చేసినప్పుడు ఒక 1 వీక్ ఎహెడ్ మనకు తెలుస్తాయి చేంజెస్ అన్ని. అదే చేంజెస్ మనం పైనుంచి పొట్ట మీద నుంచి చేసే స్కాన్లో తెలియాలంటే ఒక 1 వీక్ ఆగాల్సి వస్తుంది. ఓకే, వాట్ ఎవర్ ఇస్ 6 to 7 వీక్స్ మధ్యలో మనకి బేబీ అండ్ హార్ట్ బీట్ అనేది కనిపించాలి. ఓకే, బట్ మీకు కనిపించలేదు అంటే వాట్ యూ కెన్ డూ ఈస్ యూ కెన్ వెయిట్ ఫర్ 10 days or 2 weeks అండ్ గెట్ అ రిపీట్ స్కాన్. బికాస్ మనం ఈ డేట్స్ ఏదైతే 6 weeks or 7 weeks వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ వీఆర్ క్యాలిక్యులేటింగ్, ఇది మన లాస్ట్ పీరియడ్ డేట్ నుంచి కదా క్యాలిక్యులేట్ చేస్తాము. అజ్యూమింగ్ దట్ ఒక 14 days తర్వాత, అంటే లాస్ట్ పీరియడ్ నుంచి ఒక 14 days తర్వాత ఓవ్యులేట్ అయింది అని. సో సమ్టైమ్స్ ఓవ్యులేషన్ మే బి డిలేడ్. సో ఓవ్యులేషన్ డిలే అవటం వల్ల మీకు కనుక ఈ ప్రెగ్నెన్సీ చేంజెస్ అన్నీ లేట్గా వచ్చి ఉండొచ్చు. సో ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ మనం ఇవ్వాలి కాబట్టి ప్లీజ్ గెట్ రిపీట్ స్కాన్ ఆఫ్టర్ 10 days or 2 weeks. అప్పటికి కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు చేంజెస్ కానీ ఈ ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అవటం కానీ ఇవి లేదు అనిపిస్తే కనుక దెన్ ఇట్ ఈస్ నాట్ అ హెల్దీ ప్రెగ్నెన్సీ. సో మీరు ఇది డిఫరెన్షియేట్ చేసుకోవాలి వెదర్ ఇట్ ఈస్ హెల్దీ అండ్ గ్రోయింగ్ ఆర్ నాట్ అనేది తెలియాలంటే వీ కెన్ డూ నథింగ్ బట్ వెయిట్ అండ్ వాచ్. వెయిట్ ఫర్ 10 days or 2 weeks and get a repeat scan. Madam, up to how many months we have to use progesterone tablets in pregnancy? Progesterone tablets అన్నది డిపెండింగ్ ఆన్ ద ఇండికేషన్ ఎప్పటి వరకు కంటిన్యూ చేయాలి అన్నది డిపెండ్ అవుతుంది. మీకు ప్రీవియస్ మల్టిపుల్ మిస్క్యారేజెస్ ఉన్నాయా ఆర్ ప్రీటర్మ్ లేబర్ ఏమైనా ఉందా, సో వాట్ ఇండికేషన్ సజెస్టెడ్ ఇట్ అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. బట్ మ్యాక్సిమం ఎప్పటి వరకు యూస్ చేసుకోవచ్చు అంటే అప్ టు 36 weeks చక్కగా యూస్ చేసుకోవచ్చు ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్. అంటే 9th month వరకు కూడా ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్ యూస్ చేసుకోవచ్చు. దీనివల్ల మీకు ప్రీటర్మ్ లేబర్ రిస్క్ కూడా తగ్గుతుంది. అండ్ లాస్ట్ క్వశ్చన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చా మ్యామ్? సో హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఏ రకంగా అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే మీకు డయాబెటీస్ ఉందా, హైపర్ టెన్షన్ ఉందా, దానివల్ల మీరు హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనుకుంటున్నారా? ఒకవేళ ఈ రీజన్స్ అయితే మీరు చేసుకోవచ్చు ఎక్సర్సైజ్ అనేది. బట్ సర్విక్స్ షార్ట్గా ఉండటం కానీ, సర్వికల్ స్టిచ్ వేయటం కానీ, లేదా మాయ కిందకు ఉండటం కానీ, ఈ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవటం కానీ, ఏదైనా లీక్ అవటం కానీ, ఇలా కొన్ని సిచ్యుయేషన్స్ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు మాత్రం మీరు రెస్ట్లో ఉండటమే మంచిది. సో హై రిస్క్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఇన్ యువర్ ప్రెగ్నెన్సీ అన్నదాన్ని బట్టి ఇది ఆన్సర్ చేయడానికి వీలవుతుంది. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ అంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు అడగండి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చా అన్నది. తను చక్కగా ఏమి రెస్ట్రిక్షన్స్ లేవు చేసుకోండి అంటే కనుక ప్లీజ్ స్టే యాక్టివ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోండి. సో దట్ మీరు చక్కగా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆర్ మోడ్ ఆఫ్ డెలివరీ పక్కన పెడితే నార్మల్ ఆర్ సిజేరియన్, ద పోస్ట్ డెలివరీ రికవరీ అనేది చాలా బాగుంటుంది ఇఫ్ యూ స్టే యాక్టివ్ ఆల్ త్రూ ద ప్రెగ్నెన్సీ. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్, మన సబ్స్క్రైబర్స్ కమెంట్స్లో అడిగిన క్వశ్చన్స్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్స్లో పెట్టండి. ఒకవేళ ఈ సిరీస్ మనం కంటిన్యూ చేయాలి అనుకుంటే కనుక మీ క్వశ్చన్స్ని పోస్ట్ చేయండి. సో దాన్ని బట్టి నేను ఆ టాపిక్ వైజ్ మళ్ళీ ఒక 10 questions తీసుకుని వీడియో చేస్తాను. I hope this information is useful to you all. If you like this video, please like, share and subscribe. Thank you.